ఉంది, నీలో వాక్యం ఉంది, నీలో దేవుని ఆత్మ ఉంది. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను సరిచేస్తాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను పవిత్రమైన పరిశుద్ధమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. పరిశుద్ధ సంఘముగా నిన్ను మారుస్తాడు. పవిత్ర సంఘముగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా నిన్ను మారుస్తాడు. యేసు స్వభావంలో నువ్వు వచ్చదువు గాక, యేసు స్వభావం నువ్వు ధరించుకుందువు గాక, యేసు పోలికలోకి నువ్వు వచ్చదువు గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థితిలోకి నిన్ను నడిపించును గాక. నీకు అర్థం కావాలి కానీ, నీకు వాక్యం అర్థం కావాలి కానీ, దేవుని ఆలోచన అర్థం కావాలి కానీ, దేవుని ప్రణాళిక అర్థం కావాలి కానీ, ఈ భూమి మీదనే నీవు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడవడం ప్రారంభిస్తావు. తెలియని నెమ్మది నీ గుండెలోకి వస్తుంది, తెలియని సంతోషం నువ్వు అనుభవిస్తావు, తెలియని ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. నిరీక్షణ వస్తుంది, పట్టుదల వస్తుంది, సమర్పణ వస్తుంది, వైరాగ్యం వస్తుంది, త్యాగం వస్తుంది. నీవు నిలబడడం మాత్రమే కాదు, ఆ సత్యము తెలిసిన యోబు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను. అంటే పిల్లల్ని కానీ, ఫ్యామిలీ కానీ, డబ్బులు కానీ, ఆస్తిపాస్తులు కానీ ఆయన గట్టిగా పట్టుకోలేదు, ప్రభుని గట్టిగా పట్టుకున్నాడు. అవి ఎక్కడి నుండి వచ్చాయో నాకు తెలుసు, ఎవరు తీసుకుపోయారో తెలుసు, కానీ నేను దేవుల్లో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. ఆ అనుభవం, ఆ స్థితి మనకు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దిశగా మనం నడిపిస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన.